హలో నమస్తే, వెల్కమ్ టు రాయల్ టీవీ. రైట్, ముందు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఫాదర్స్ డే రోజు ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఎస్, స్పెషల్ అంటే ఏంటి? పర్టికులర్గా నాన్న గురించి ఈ టాపిక్ని ఈరోజు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. నాన్న కేవలం 2 అక్షరాల పదం. ఈ 2 అక్షరాల పదానికి ఈ ప్రపంచంలో ఎంత వాల్యూ ఉంది ఒక్కసారి మనం ఆలోచించాలి. నిజంగా ఈరోజు మన తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్లో ఎంత పర్సెంట్ ఇస్తున్నాం? మన దగ్గర రూపాయి లేనప్పుడు కూడా మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి నాన్న. మనం ఏం పని చేయకపోయినా మనకు రెస్పెక్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి నాన్న. సొసైటీలో ఎవరు గుర్తించకపోవచ్చు, బంధువులు గుర్తించకపోవచ్చు, చుట్టాలు గుర్తించకపోవచ్చు, అసలు నీ ఫ్రెండ్స్ కూడా నేను పట్టించుకోకపోవచ్చు. అలాంటి సందర్భంలో నీ పక్కన ఉండేది నాన్న. నీ ప్రతి ఓటమిలో గెలుపులో తోడుండేది నాన్న. అట్లాంటి తల్లిదండ్రులకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎంత అంటే 0.001%. ఎస్, ఇట్స్ ట్రూ. నిజంగానే ఈరోజు మనం ఇచ్చే తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎంత అంటే 0%. జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు, మా తల్లిదండ్రుల గురించి మా తండ్రికి మేము చేయట్లేదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అనండి, కానీ ఒకసారి ఆలోచించండి. అనే ముందు మీ తల్లిదండ్రులకు మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు? అందులో బేసిక్గా మీ నాన్నకి ఎంత ఇచ్చారు? అమ్మ కేవలం 9 నెలలు మాత్రమే మనల్ని మోస్తుంది. ఆ తర్వాత మనం భూమిపై అడుగు పెట్టిన తర్వాత, భూమిపై అడుగు పెట్టిన క్షణం నుంచి మన సొంత కాళ్ళపై మనం నిలబడేంత వరకు మనకు తోడుండేది, మనకు నీడలా ఉండేది, వర్షంలో గొడుగులా నిలబడేది నాన్న మాత్రమే. అలాంటి నాన్నకి మనం ఇచ్చే రెస్పెక్ట్ 0. ఎందుకు అనంటే చూస్తూ ఉన్నాం నవడేస్ కొన్ని మనం చిన్నప్పుడు ఉంటే అసలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది కనిపించలే మనం. ఇప్పుడు చూస్తే గల్లీకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. రాబోయే రోజులలో ప్రతి ఊర్లో కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కనబడుతుంది. ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటా ఉన్నాం. చిన్న స్టోరీ చెప్తే, ఒక కొడుకు, చాలా పేద కుటుంబం, ఈ చాలా పేద కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకుని కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకున్నాడు నాన్న. ఆయన ఆశ ఏంటంటే, నేను పడ్డ కష్టం నా కొడుకు పడద్దు, నా కొడుకు ఉన్న స్థాయిలో ఉండాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పేసి ఆ తండ్రి చాలా కలలు కన్న ఆ తండ్రి ఏం చేసిండు అని అంటే, ఆ కొడుకుని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయించు. ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి 50-60 వేల రూపాయల ఖర్చు అయినా మంచిదే అని చెప్పేసి జాయిన్ చేసిండు. అట్లాంటి జాయిన్ చేసినటువంటి స్కూల్లో కొడుకు స్కూల్కి వెళ్తా ఉన్నాడు. ఆ కొడుక్కి వెళ్ళేటువంటి స్కూల్లో షూస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అంటేనే షూస్ అనేది, టై అనేది, బెల్ట్, ఇవన్నీ మ్యాండేటరీ. ఇట్లాంటి మ్యాండేటరీ థింగ్స్లలో బేసిక్ ఏంటంటే షూ అనేది పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిఫర్ చేస్తారు. కానీ కొడుకు చెప్పులు వేసుకొని పోయేది చూసి నాన్న రోజు కూడా సైకిల్ పైన తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఆ బాబుని దించిన తర్వాత ఆ బాబుని అక్కడ దించేసి నాన్న వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లనే ఒకరోజు దించడానికి వెళ్ళిన నాన్న కొడుకు కాళ్ళకి చెప్పులు చూసి, వేరే వాళ్ళ పిల్లలకు సంబంధించిన షూస్ చూసి చాలా కుమిలిపోతాడు. నాన్న కూడా ఒక మట్టి పని లాంటి, అంటే మేస్త్రి పని కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇట్లాంటి పనులలో చేస్తూ ఉంటే నాన్న, ఆయన కాళ్ళకు బొబ్బలు వస్తాయి, మొత్తం కాళ్ళని పగిలిపోతాయి. ఆయన వెళ్ళే వరకు ఆయన షూ వేసుకొని వర్క్ చేయాలి. కానీ ఆర్థిక స్తోమత అంత లేక చెప్పులతో నడిపిస్తాడు. అట్లాంటి నాన్న కొడుకు కాళ్ళకు షూజు లేకపోవడంతో ఆ రోజు ఒక వారం రోజులు తీవ్రంగా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ కొడుక్కి షూ కొనుక్కొచ్చిస్తాడు. ఎందుకు అనంటే కార్పొరేట్ స్కూల్లో షూ అనేది మ్యాండేటరీ. అట్లాంటి కొడుక్కి కాళ్ళకు షూస్ లేకపోతే తండ్రి కుమిలిపోయి ఆ షూ కొనుక్కొచ్చిస్తాడు. కాయా కష్టం చేసి సంపాదించుకొచ్చి పెడతాడు. అట్లాంటి కొడుకు మంచి స్థాయికి పోతాడు, మంచిగా సంపాదిస్తాడు, మంచి రిచెస్ట్ ఏరియాలో కూడా ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, అన్నీ సెటిల్ అయి ఉంటాడు. ఆఫ్టర్ 25 years స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, జాబ్, మ్యారేజ్, ఫ్యామిలీ,
ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఆ నాన్న కనీసం తినడానికి కూడా స్తోమత లేక, పని చేయడానికి ఒంట్లో శక్తి లేక ఇంట్లోనే ఉంటాడు. కానీ కొడుకు ఏం చేస్తాడు తెలుసా? చాలా అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇస్తాడు నాన్నకి. లైఫ్లో ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఆ నాన్నకి ఇచ్చిండు ఆ కొడుకు. ఆ కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని అంటే, ఆ నాన్నని కొడుకు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయించడం. ఇది ఆ కొడుకు చేసినటువంటి దుర్మార్గం. అందుకే అంటున్నా, ఈ రోజుల్లో మనం తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. మన తల్లి కానీ తండ్రి కానీ ఏ స్థాయిలో మనల్ని చూసుకున్నారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మనల్ని తీసుకొచ్చారు, అట్లాంటి వాళ్ళని మనం ఏ స్థాయిలో పెడుతున్నాం, దేనికి మనం ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటా ఉన్నాం, ఏ పర్పస్ ఆఫ్ మనం ఫాదర్స్ డే చేసుకుంటున్నాం, మన ఫాదర్ని మనం కరెక్ట్గా చూసుకున్నామనా, మన మదర్ని మనం కరెక్ట్గా చూసుకున్నామనా, వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాడు కారు కొంటే కారు కావాలి, బైక్ కొంటే బైక్ కావాలి, యాపిల్ ఫోన్ కొంటే యాపిల్ ఫోన్ కావాలి, యాపిల్ వాచ్ కొంటే యాపిల్ వాచ్ కావాలి. కానీ నాన్న స్తోమత ఏంటి, నాన్న పరిస్థితి ఏంటి, ఆ నాన్నకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాన్న ఆర్థిక స్తోమత పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచిస్తా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి మిత్రమా. నిజంగా ఈరోజు మన సొసైటీలో తల్లిదండ్రులు ఎంతగా రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాం, తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తున్నాం, మన తల్లిదండ్రులు మనం ఎంతగా చూసుకుంటున్నామని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత హ్యాపీ ఫాదర్స్ డే అని అప్పుడు మీ నాన్నకు చెప్పండి. అంతవరకు కంప్లీట్గా కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తూ ఉన్నాయి, ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు చరిత్రలో మిగిలిపోతా ఉన్నారు. చూడండి, ఒక్కసారి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులను చూసిన తర్వాత మనం మన పేరెంట్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, మన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తా ఉన్నాం, అందులో 2 అక్షరాల పదమైనటువంటి నాన్నకు మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.